మా ఊళ్ళో నిజంగా చెప్తున్నానన్న. మీరు నమ్మితే నమ్మరి, నమ్మకపోతే నమ్మకురి. నాకు జరిగిన విషయం చెప్తున్నాను. మా తమ్ముడు నాకు ఇల్లు కడుతున్నాడు. దగ్గర దగ్గర 4 సంవత్సరాలు దాటిపోతుంది నా ఇల్లు స్టార్ట్ చేసి. దసరాకు పోదామని నేను మా తమ్ముడిని ఫాస్ట్గా కట్టమని చెప్పినాను. మన కంపౌండ్ కూడా కట్టాడు. కంపౌండ్ కూడా కట్టిన తర్వాత మా ఊళ్ళో పెద్ద మనుషులు, సర్పంచ్ గారు, డిప్యూటీ సర్పంచ్ గారు, మా ఇంటి పక్కల ఉన్నవాళ్ళు, రోడ్ అవతల ఉన్నవాళ్ళు, ఇంటి పక్కల వాళ్ళందరూ వచ్చి, దానికి నాకు సంబంధం లేని వాళ్ళు వచ్చి నా ఇల్లుని, బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయి పండుగ ఇంకా మేము మా ఊళ్ళో జరగలేదు, చేయలేదు. అందరికి లేని ఇండ్లకు నేను హైదరాబాద్లో బతుకుతున్నానని కళ్ళు మండి, ఇల్లు ఇది మంచిగా కట్టుకుంటున్నానని నా మీద కళ్ళు మండి, నన్ను మా ఊరోళ్ళే మాటలు మాట్లాడి, మేము ఇల్లు గులగొడతాం, నీ గోడ గులగొడతామని బెదిరించి మా తమ్ముడిని పోయిరు. ఇది నాకు ఎందుకు ఆలోచనంటే, బీజేపీకి వెళ్ళేమో ఉప సర్పంచి మా కొడుకు కావాలి, అన్న కావాలి వాళ్ళ నాయన. ఇక్కడ సర్పంచి నాకు చిన్న పర్సన్ తెలుసు. ఆయన ఏమన్నారో తెలియదు కానీ బెదిరించిపోయారంట మా తమ్ముని. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మా తమ్ముంది టీఆర్ఎస్ పార్టీ. అప్పటిసంది నాకు ఇల్లు కట్టిన పర్సంది నాకు ఏదో ఒకటి చెప్తూనే గొడవ అయితేనే ఉంటుంది చుట్టుపక్కల. నేను వాళ్ళ జోలికి పోను. వాళ్ళు నా జోలికి ఎందుకు వస్తారో నాకే అర్థమవుతలేదు. నేను పోయినప్పుడు ఎవరు మూలగరు. నేను రాగానే వచ్చి మా తమ్ముతో వచ్చి ఈ గొడవ ఆ గొడవ, ఇటుక పిల్లలు వచ్చినాయి, రోడ్డుకు వచ్చినాయి, ఆడ వచ్చినాయి, ఈడికి వచ్చినాయి అంటే హైదరాబాద్లో చూస్తున్నాం మేము. హైదరాబాద్లో నేను ఉండేది హైదరాబాద్లో చూస్తున్నా. రోడ్డు మీద పోసుకొని స్లాబ్ వేసినాడు. ఒక్క రోడ్ బ్లాక్ చేసి స్లాబ్ వేసుకుంటారు. ఎవరు ఏమన్నారు, మున్సిపాలిటీ ఏమన్నారు, ఎవరు ఏమన్నారు. అది మా ఊరు, ఒక నిజంగా చెప్తున్నా, ఒక గ్రామం మాది. ఆ గ్రామంలో ఇంటి పక్కలోనే మమ్మల్ని సతాయించరు. చాలా చెప్తున్నాను నేను. నాకు ఇల్లు కట్టిన పర్సన్ చాలా సతాయించరు. నేను అంతే లైట్ తీసుకుంటున్నా, మనకు అవసరం లేదు. మరి నేను ఉండేది ఎప్పుడో ఒకసారి, నేను పోయేది పీల పండుగ 3 రోజులు ఉంటా. మధ్యలో ఎప్పుడన్నా పోతే ఎమ్మడే మళ్ళీ వస్తా. 1 రోజు కంటే ఎక్కువ ఉండనాడ. అది ఉంటే ఎంత పని ఉన్నా 2 రోజుల కంటే నేను ఎక్కువ ఉండను సంవత్సరం లోపు ఎప్పుడైనా సరే. కానీ అసలు మా అమ్మ ఉంటుంది, మా అమ్మ కోసమే నేను ఇల్లు కట్టినాను. మా అమ్మ ఇంతకుముందు వేరే రేకుల ఇంట్లో ఉంటుండే. ఆ రేకుల ఇంట్లో ఉన్నందుకు వానకు ఎండి, వానకు తడిసి, ఎండకి ఎండి చాలా మంది చెప్తుండే మా అమ్మ నాకు, మారే ఇల్లే కట్టరా, మీ అమ్మ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని మా వాళ్ళు కూడా అందరూ చెప్తే, ఏదో పోని మా అమ్మకి నేను ఉండేది లేదు కదా, మా అమ్మకే కదని నేను మా అమ్మ కోసం నేను ఇల్లు కట్టుకున్నాను. అరే మా అమ్మ కోసం ఇల్లు కట్టుకుంటే ఈ ఇళ్ళకి ఏం పోతుంది చెప్పండి. రోడ్ అవతల వాళ్ళు ఉంది, నాకు బొడ్రాయి ఆడ ఉంది. సరే నాకు బొడ్రాయి ఏడ ఉంది, నాకు రోడ్ వదిలిపెట్టేసి నేను కడితే ఆ రోడ్ అవతల వాళ్ళు అంతే వదలాలి, నేను కూడా అంతే వదలాలి కదా. ఇప్పుడు రోడ్ ఉంది, వాళ్ళు ఎన్ని ఫీట్లు ఇస్తే నేను అన్ని ఫీట్లు ఇస్తా అని నా ఇల్లు నేను ఇడవాలంటే వాళ్ళేమో ఇడిపోద్దంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఊళ్ళో. నిజంగా చెప్తున్నాను, ఊర్లో ఉన్నోళ్ళు దేనికైనా తెగించి బతకాలి. కానీ మనం ఎందుకు, అరే మనం ఊళ్ళో ఉండేది లేదు, పోయేది ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు, మనకంత అవసరం లేదని నేను నిజంగా చెప్తున్నా. కానీ అసలు రాజకీయాలు నేను చెయ్యను. నేను ఇంకా అసలు పట్టించుకోను చెప్తున్నాను. మా ఊళ్ళో నాకు ఏమైనా ఏం కాకుండా నాకు చెప్పేటోళ్ళ కాడికి పోతా. నేను మంచి వాళ్ళ కాడికి పోతా, చెడ్డోళ్ళ కాడికి నేను అసలు పోను. నేను ఎంతో నిజంగా చెప్తున్నాను, మా ఊరికి నేను సాయం చేయకున్నా నాకు అవసరమే లేదు. నేను ఉండేది ఊళ్ళో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, నేను పక్కా చెప్తున్నాను. నాతో మాట్లాడాలతోనే మాట్లాడతా. నాకు అవసరం లేనంతో నేను ఎప్పుడు మాట్లాడను. నాకు అవసరం లేనంతో నేను ఎప్పుడు మాట్లాడను. ఇంటి పక్కలలో చేసే కుర్త నాకే నిజంగా చెప్తున్నాను, దేవుడు పైనుండు ఎప్పుడో ఒకరోజు చూస్తాడు, చూడకుండా ఏం పోడు. అది గుర్తుపెట్టుకుంటా. అది నాది అన్యాయం అయితే నాకే తగులుతుంది, వాళ్ళకి అన్యాయం అయితే వాళ్ళకే తగులుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను నా బాధతో చెప్తున్నాను. నేను 15 లక్షలు కట్టి ఇల్లు కట్టుకున్నాను. అంతా అప్పు తెచ్చి, ఒక్క రూపాయి కూడా తేలేదు, సంపాదించి తేలేదు, అంతా బాగా తెచ్చి ఇల్లు కట్టుకున్నాను. మా ఇంటి పక్కల వాళ్ళకు కండ్లు ఓడ్సకనా లేకపోతే ఏందో నాకు తెలియదు. కానీ అందరికీ చెప్పి మేము కూలగొట్టేయారు. నాకు ఏం బాధ లేదు, చెప్తున్నా కదా, నాకేం బాధ లేదు.
నాకు అసలు మీరు కూలగొట్టినా బాధ లేదు, కూలగొట్టి మొత్తం మీరు గుంజుకున్నా బాధ లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు నాకు అన్యాయం చేయకుండా, మీరు అన్యాయం కాకుండా ఉండరు అంతే. కానీ ఓని అన్యాయం చేసి మనం మంచిగా ఉందామంటే అది మీకు మంచిది కాదు, చేసేటోళ్ళకు మంచిది కాదు. నిజంగా చెప్తున్నాను. మనం మనం ఈరోజు చూసుకుంటా ముఖాలు చూసుకుంటా, పొద్దుగాల లేసి ముఖాలు చూసుకుంటా మనమే కొట్లాడితే వేరేటోని కూడా పక్కన ఉన్నటోడు కూడా మంచిది కాదు. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇది అందరికీ న్యాయంగా కావాలని కోరుకుంటున్నాను. ఇది చేసి చూపిస్తాను అందరికీ. జై తెలంగాణ. మా ఊరి పేరు చెప్పలేను నేను. నాగర్ జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూరు మండలం, బాణాల గ్రామం, బొడ్రాయి కాడ నా ఇల్లు ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, 15 లక్షలు అప్పు తెచ్చి కట్టిన ఇల్లు. ఒక్క రూపాయి కూడా నేను సంపాదించి కట్టలేదు. పక్కే కావాలంటే మీకు అన్ని పేపర్లను చూపిస్తాను. ఆ ఇల్లు నీకు ఇప్పుడు కూలగొట్టనికే ఇద్దరు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వీళ్ళిద్దరు కలిసి నా ఇల్లు కొట్టడానికి వచ్చారంట. పొద్దుగాల 10 మందిని తోలుకొని. నాకు కూలగొట్టిన భయం లేదు, కూలగొట్టిన భయం లేదు. అది ఎట్లా కూలగొడతారు, ఎట్లా న్యాయం చేస్తారు, ఎట్లా అన్యాయం చేస్తారు? నా బొడ్రాయి కాడికి రోడ్డుకి ఎంత దూరం ఉంది, రోడ్డుకి ఎంత దగ్గర ఉంది, అందరి ఇండ్లు కూలగొట్టండి. నేను నా ఒక్క ఇల్లు కొడితే ఊరు మొత్తానికి నేను సర్వే చేపిస్తా, గవర్నమెంట్ సర్వే చేస్తా. ఏడ రోడ్లు పెద్దగా ఉన్నాయో, ఏడ రోడ్లు చిన్నగా ఉన్నాయో, ఏడ బొడ్రాయికి దూరం ఉందో, ఏడ బొడ్రాయికి దగ్గర ఉందో అన్ని ఇండ్లు పోతాయి. నిజంగా చెప్తున్నాను. నేను ఏ రోజు ఇప్పుడు 4 సంవత్సరాల సంది నన్ను ఒక్కటే బాధ పెడుతురు కదా. నేను 4 సంవత్సరాలు కాదు, మీరు 100 సంవత్సరాలు కూడా బాధ పెట్టేటట్టు నేను చేస్తా. అది బరాబరి చేస్తా. ఎందుకంటే మీరు నన్ను ఒక్కనే మీరు అన్యాయం చేస్తే మీరు పైన దేవుడు కూడా మిమ్మల్ని అన్యాయం చేస్తారు. పక్కది రాసి పెట్టుకోండి. జై తెలంగాణ.